డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా మనం ఏటా జరుపుకుంటున్న ప్రపంచ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు. భారతరత్న, మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15 నుంచి 2015 జూలై 27 వరకు భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం 11వ భారత రాష్ట్రపతి. పదవీకాలం 2002 జూలై 25 నుండి 2007 జూలై 24 వరకు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ బైరాన్ సింగ్ షెకావత్. ముందు కెఆర్ నారాయణ్, తరువాత ప్రతిభా పాటిల్. వ్యక్తిగత వివరాలు. జననం 1931 అక్టోబర్ 15, ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడు, భారతదేశం. మరణం 2015 జూలై 27, వయస్సు 83, షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశము. రాజకీయ పార్టీ ఏ పార్టీకి చెందరు. జీవిత భాగస్వామి అవివాహితుడు. పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై. వృత్తి ప్రొఫెసర్, రచయిత, శాస్త్రవేత్త. మతం ఇస్లాం. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న 83 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు. అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. బాల్యము, విద్యాభ్యాసం. అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని, తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయస్సులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత
తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వాడ్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సు పూర్తి అయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరాడు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టు పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకార వేతనం రద్దు చేస్తాను అని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పనిచేసి డీన్ను ఆకట్టుకున్నారు. తరువాత డీన్ కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను అన్నారు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. శాస్త్రవేత్తగా మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT చెన్నై నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో పట్టా పొందిన తరువాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ DRDOలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. SLV-3 పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ను అడుగగా ఆయన మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970, 1990 మధ్య కాలంలో కలాం PSLV, SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు టాబ్లెట్ అని అంటారు. రాష్ట్రపతిగా 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతంతో 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికారపక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి NDA కాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరిచిన 87 ఏళ్ల లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది. ఆమె
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం కింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏలో) మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీరవనిత. అతడు ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందారు. లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతను భావించారు. తన పదవీ కాలంలో 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబరులో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం మూడవ వారు. 2007 జూన్ 20తో తన పదవీ కాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నారు. పురస్కారాలు, గౌరవాలు. కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్ మరియు 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునికీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నను అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. కలాం మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నారు. అతని పుట్టినరోజైన అక్టోబర్ 15ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ APJ అబ్దుల్ కలాం పురస్కారంను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం, 5 లక్షల నగదు బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15న భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని DRDO భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశారు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ JPL పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బ్యాక్టీరియంకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లస్ కలామి అని పేరు పెట్టారు. సంవత్సరం పురస్కారం అందజేసిన వారు. 2014 సైన్స్ డాక్టరేట్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం UK. 2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం. 2011 IEEE గౌరవ సభ్యత్వం IEE. 2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం. 2009 గౌరవ డాక్టరేట్ ఓక్లాండ్ విశ్వవిద్యాలయం. 2009 హూవర్ పతకం ASME ఫౌండేషన్ USA. 2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA. 2008 ఇంజనీరింగ్ డాక్టర్ నాన్యంగ్ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం సింగపూర్. 2007 కింగ్ చార్లెస్ II పతకం రాయల్ సొసైటీ UK. 2007 సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ వోల్వర్హాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం UK. 2000 రామానుజన్ పురస్కారం ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్ చెన్నై. 1998 వీర్ సావర్కర్ పురస్కారం భారత ప్రభుత్వం. 1997 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్. 1997 భారతరత్న భారత ప్రభుత్వం. 1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశం. 1990 పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం. 1981 పద్మభూషణ్ భారత ప్రభుత్వం.
మరణానికి ఒక వారం ముందు బిజ్నోర్లో కలాం రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు. ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. స్మారక చిహ్నం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయ్కరుంబు గ్రామంలో డీఆర్డీఓ నిర్మించింది. దీనిని జూలై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జననాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శింపబడుతున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చుని నిలబడి ఉన్న భంగిమలో కలాం గారి మరో 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి. ధన్యవాదాలు.